ఓకే, ఇకపోతే మరొక అంశం రాంబాబు గారు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలిలో సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా అనేక నియోజకవర్గాల్లో మరి పెద్ద ఎత్తున నిరసనలు కూడా నిర్వహించారు. మీరు కూడా నిరసన చేసినట్టు తెలుస్తూ ఉంది నిన్నటి నుంచి. అవును, ఏంటి సార్ అసలు సమస్య ఏ మేరకు మరి ముందుకు తీసుకెళ్తున్నారు? ఒకటండి, ఇప్పుడు చాలా తీవ్రంగా ప్రజలు మేధావులు ఆలోచించవలసిన అంశం ఏంటంటే, ప్రభుత్వ రంగంలో వైద్య కళాశాలలు ఉండటం వల్ల వైద్యం పేద ప్రజలకు అందుతుంది, మెరిట్ ఉన్న విద్యార్థులకి ఎక్కువ సీట్లు ప్రభుత్వం కేటాయించడానికి అవకాశం ఉంటుంది. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం. దీన్ని తీసుకెళ్లి నువ్వు ప్రైవేట్ రంగంలో పెట్టేస్తానంటే వాట్ ఈస్ దిస్? ప్రైవేట్ రంగంలో ఆల్రెడీ కాలేజీ పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి, చూశారు కదా మీరు. హైదరాబాద్ లో ఉన్నాయి, గుంటూరులో ఉన్నాయి, విజయవాడలో ఉన్నాయి, ఓల్డ్ ప్రైవేటు హాస్పిటల్స్ ఉన్నాయి, ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి. ప్రభుత్వానికి లేవు, ప్రభుత్వానికి చాలా తక్కువ ఉన్నాయి. ప్రతి జిల్లాలోనూ ప్రతి పార్లమెంట్ లోనూ ఒకటి ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో అలా ఉండటం వల్ల ఏం జరుగుతుంది? పేదవారు మెరిట్ లో వచ్చిన వాళ్ళు చదువుకోవడానికి ఆస్కారం కలుగుతుంది వైద్య డిగ్రీలో. రెండవది, పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందుతుంది. ఈ కాన్సెప్ట్ తో 17 కొత్త కాలేజీలు తీసుకొచ్చి ప్రతి జిల్లాలోనూ ఒక కాలేజీని ఒక హాస్పిటల్ ని ఎస్టాబ్లిష్ చేసే కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి కేంద్ర ప్రభుత్వ సహకారంతో తీసుకొచ్చి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి, కొన్ని పూర్తి అయిపోయి, కొన్ని ఏమో పూర్తి అవుతున్న దశ, కొన్ని ఏమో ప్రారంభం అవుతుంది. ఇన్ని ఉంటే ఇదన్నిటిని అన్పారేస్తామంటే ఏం చెప్పాలి నేను? ఎవరైనా ఏం చెప్తారు? ప్రైవేట్ రంగానికి తీసుకెళ్తారని నాకు అర్థం కాలేదు. ఇది బిలో పావర్టీ లైన్ కింద ఉన్నటువంటి ప్రజలు చాలా అధికంగా ఉన్నటువంటి రాష్ట్రం ఇది, దేశం ఇది. ఈ దేశంలో మీరు వైద్యం విద్య ప్రజలకు అందించుకోకుండా కార్పొరేట్ సంస్థలకి అమ్మేసుకుని కార్పొరేట్ సంస్థల ద్వారానే అంతా రాజ్యం నడుస్తుందని అనుకోవటం అనేది ఒక పిచ్చితనం. ఇది అహంభావ ధోరణి. ఈ అహంభావ ధోరణికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. వీటన్నిటినీ కూడా ప్రైవేట్ పరం చేయడానికి వీల్లేదు అని ఒక ఉద్యమ బాట పట్టినటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. దీనికోసం ఎంత దూరమైనా వెళ్తామని కూడా మనవి చేస్తున్నా. సక్సెస్ అవుతారా సార్ మీరు? అసలు ఆపగలరా? మీకు సభ్యుల సంఖ్య తక్కువగా ఉంది కదా, ఆపగలరా? ఎందుకంటే వాళ్ళు చట్టం చేస్తే అసెంబ్లీలో సభ్యుల ద్వారా కాదు, ప్రజా ఉద్యమాల ద్వారా ఆపడానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ ఆపలేకపోతే ఆపలేదు. మేము వచ్చిన తర్వాత మళ్ళా వాటిని ప్రైవేట్ పరం నుంచి ప్రభుత్వ పరంలోకి తీసుకొస్తామని కూడా చెప్పాం. దీని వల్ల తీవ్రమైన వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం భయపడాలి. భయపడకపోయినా మేము ఏమైతే అయిందిలేమంటే వారి ప్రభుత్వ అధికారాన్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది. చాలా దుర్మార్గమైనటువంటి అంశం. ప్రైవేటు రంగానికి వైద్య కళాశాలను తీసుకువెళ్ళడం అనేది ఒక దుర్మార్గమైనటువంటి అంశం. పేద వ్యతిరేక ప్రభుత్వం ఇది, ధనికుల ప్రభుత్వం ఇది. ధనికుల సొమ్ము చేసుకోవడానికి, చంద్రబాబు సొమ్ము చేసుకోవడానికి, మన లోకేష్ సొమ్ము చేసుకోవడానికి మాత్రమే ఈ 17 కాలేజీలు తీసుకువెళ్లి ప్రైవేట్ రంగం చేతుల్లో పెడుతున్నారు. ఇది దుర్మార్గం. దీన్ని ఆపవలసినటువంటి బాధ్యత రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి ఉంది, ప్రతి విద్యార్థికి ఉంది, ప్రతి మేధావికి ఉంది అని మా అభిప్రాయం. ఆలోచించుకోమని చెబుతున్నాం. ఆలోచించుకోకుండా మేము అమ్మేసుకుంటాం, బ్యాగులు డబ్బులు తీసేసుకుంటాం, కొనేవాడు మాకు దొరుకుతాడు అంటే అందరు భర్తం పడతాం తర్వాత. దానిలో సందేహం లేదు. రైట్, ధన్యవాదాలు అంబటి రాంబాబు గారు. రైట్. సో ఇది మొత్తానికి